అభయారణ్యాలను టూరిస్టు ప్రాంతాలుగా డెవలప్ చేసేందుకు పర్యాటక శాఖ సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కార్యాచరణ రూపొందిస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా జన్నారం కవ్వాల్ ఫారెస్ట్ ను ఏకో టూరిజం ప్లేస్ గా అభివృద్ధి చేసేందుకు టూరిజం శాఖ శ్రీకారం చుట్టింది. జన్నారం మండలం పరిధిలోని 840 చదరపు కిలోమీటర్ల ఫారెస్ట్ ను జంతువుల పరిరక్ష కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు. అడవి జంతువుల పరిరక్షణతో పాటు జంతువుల అధ్యయన కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. సిబ్బంది 110 మంది వరకు టైగర్ రిజర్వ్ లో మన రిజర్వ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది పనిచేస్తున్నారు. దట్టు అడిషనల్ గా డైలీ వేజ్ పనిచేసే వాళ్ళు ఒక 150 మంది వరకు పనిచేస్తారు. ఈ టైగర్ రిజర్వ్ 840 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది సార్, ఓన్లీ కోర్ ఏరియా. జన్నారం అటవీ ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టారు అధికారులు. అంతేకాదు టూరిస్టులు బస చేసేందుకు 9 AC 2 నాన్ AC రూమ్లను నిర్మించారు. ఫారెస్టు ప్రాంతాన్ని మరింత డెవలప్ చేసేందుకు పలు రకాల టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తోంది పర్యాటక శాఖ. ఇందులో భాగంగా హైదరాబాద్కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా జన్నారం కవ్వాల్ ఫారెస్ట్ టూర్కు పెద్దలకు 1500 రూపాయలు, చిన్నారులకు 1300 రూపాయల ఛార్జీగా నిర్ణయించారు. 2 రోజుల టూర్తో ఈ కొత్త ప్యాకేజీని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. 2 రోజుల్లో బాసరలోని సరస్వతి టెంపుల్, కవ్వాల్ టైగర్ ఫారెస్ట్, అక్కడి విలాసవంతమైన హరిత హోటల్లో బసతో పాటు గోదావరి ఉపనది, కడెం డ్యాంలను పర్యటించే అవకాశం కల్పించింది. పట్టణ ప్రాంతంలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, గ్రూప్స్ కానీ, మరి స్కూల్ పిల్లలు కానీ ఎక్స్కర్షన్ లాగా తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని ట్రక్కింగ్ రూపకంగా మరియు అడ్వెంచర్ రూపకంగా జనాలను ఎంగేజ్ చేయడానికి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ప్రత్యేకమైన టూరిజం ఈ నిర్మాణం చేపట్టినారు. సౌత్ ఇండియన్ ప్రసిద్ధి చెందిన సరస్వతి టెంపుల్ బాసర్లో చూయించుకొని దీనికి ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు అరౌండ్ అడల్ట్స్కు ఛార్జ్ చేసి పిల్లలకు 1300 రూపాయలు చొప్పున. కవ్వాల్ ఫారెస్ట్ గా గుర్తించిన అటవీ ప్రాంతంలో 5 గ్రామాలను రిలోకేట్ చేయనున్నారు అధికారులు. దీంతో జంతువుల సంరక్షణ కోసం పూర్తి స్థాయిలో టైగర్ రిజర్వ్ ఏరియాగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. టైగర్ ఉండడానికి మంచి హ్యాబిటేషన్ ఉంది. ఇక్కడ ఒక 5 విలేజెస్ లోపల ఉండే పరిస్థితి ఉంది. ఫారెస్ట్లో ఉన్నాయి అవన్నీ కూడా ఎంక్లోజర్స్గా. వాళ్ళతో కూడా మేము కన్సల్టేషన్ చేస్తున్నాము. ఆ విలేజెస్ కంప్లీట్గా మేము రిలోకేట్ చేసి బయటకు తీసుకొచ్చినట్లయితే ఫారెస్ట్లో డిస్టర్బెన్స్ అనేది చాలా మినిమైజ్ అయిపోతుంది. అప్పుడు వైల్డ్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలోని జన్నారం ఫారెస్ట్ ను పూర్తి స్థాయిలో టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ చర్యలు చేస్తోంది. అయితే దీన్ని స్థానికులు ఎంతవరకు ఆదరిస్తారనేదే ప్రశ్నగా ఉంది. చూశారుగా, ఇవండి జన్నారం అభయారణ్యం విశేషాలు. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్తో ఎంచక్కా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, టూరిజం శాఖ కేటాయించిన తక్కువ ప్యాకేజీలోనే ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. కెమెరా పర్సన్ మహేష్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.